ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాం కదా, పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్స్ కూడా అక్కడికైతే వచ్చారు. మొత్తం ఇప్పుడు మీ డైరెక్టర్స్ దగ్గర ఎంతమంది పని చేస్తారు? 10 మంది చేస్తాం. ఓకే. శాలరీస్ మొత్తం ఆయన ఇచ్చాడా? హైదరాబాద్ నుంచి పిఠాపురం వెళ్తున్నాము. రాజమండ్రి దాటినాక అక్కడ నుంచి ఒక 76 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, డైరెక్టర్ బుచ్చిబాబు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అయితే క్యాన్సర్ సమస్యతో డెత్ అయిపోయారు. హైదరాబాద్ నుంచి అయితే వారి ఊరికి తీసుకెళ్తున్నాం మనమైతే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి ఒక 600 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాము. నా రాజమండ్రి దాటినాక అక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్లు చెప్పాలంటే ఇక వైజాగ్ రూట్ అనుకోండి. ఇంకా సో మనం ఎస్టర్డే నైట్ అయితే కేఎస్ వచ్చినాం కదా మన విజయవాడ అయితే. అది వెళ్తుండగానే మనకైతే కిరాయి అయితే రావడం జరిగింది. పోయి రిటర్న్ ఇమీడియట్గా వచ్చాము, ఇక్కడ కూడా ఆపకుండా విజయవాడ అయితే. దాని తర్వాత మనము వచ్చి పడుకున్నాం. ఎప్పుడు ఈ కేసు వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే తెలియదు మనకు. సో అందుకే మనమైతే అక్కడ ముందుగానే రీచ్ కావడం జరిగింది. మార్నింగ్ మనము ఇంటికి అరౌండ్ ఎన్ని గంటలకు వచ్చినామంటే 6 o'clock అయితే ఇంటికి వచ్చేసినాము హైదరాబాద్. అంటే డెడ్ బాడీని తీసుకెళ్తున్నాం. కొంచెం వీళ్ళైతే విఐపీస్ అనమాట. ఫ్రెండ్స్, మీరు అడుగుతున్నారు కదా ప్రతి వీడియోలో కూడా, అన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు అది చెప్పండి అని చెప్తున్నారు కదా. నేనైతే ఈ వీడియోలో చెప్పడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఏంటంటే ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఉంది కదా బంజారా హిల్స్ ఒడ్డం బటన్, అక్కడ నుంచి అయితే మనము బయలుదేరుతున్నాము. మన జర్నీ వచ్చేసి 600 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, మీరు మా వీడియో వస్తే మాత్రం తప్పనిసరిగా కంపల్సరిగా మీరు నాకు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు లైక్, షేర్, అలాగే కమెంట్ చేయండి. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఎవరైతే ఫస్ట్ కమెంట్ పెడతారో ప్రతి వీడియోలో నెక్స్ట్ కమెంట్ని అయితే నేను తీసుకెళ్ళి మన వీడియోలో అయితే స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎంతగానో నన్ను అయితే ఆదరిస్తున్నారు మీరంతా. ఎందుకంటే ఒక 4000 సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు, కేవలం మీ వల్లనే. మనస్ఫూర్తిగా నన్ను ఆదరిస్తారని నేను భావిస్తున్నా. అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మా వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే. దాంతో పాటు అయితే మన ఇంకో డ్రైవర్ కావాలి కదా, ఎందుకంటే నైట్ టైం కదా, మనం ఎక్కువ రిస్క్ తీసుకోం. ఈ వెహికల్కి మనము ఒక 200 కానీ 300 కానీ కిలోమీటర్స్ వెళ్తున్నామంటే డెఫినెట్గా మనమైతే ఇంకో డ్రైవర్ని తీసుకొని వెళ్తాం. ఎందుకంటే మన సేఫ్టీ పర్పస్. మనకు కావాల్సిన డబ్బు కాదు, సేఫ్టీ. వెళ్ళే అటెండర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళిపోవాలి, అలా అన్నమాట. ఇప్పుడు మనం డెడ్ బాడీ తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఏమై ఉండొచ్చు అని మీకు డౌట్. క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చింది, ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. సింపుల్గా చెప్పాలంటే పేషెంట్ అయితే క్యాన్సర్ సమస్యతో తనైతే బాధపడుతున్నాడు అనుకుంటా. నిన్న కాల్ చేశారు, ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారంట. సో ఇంకా ఈ పేషెంట్ ఇంకా హోప్లెస్, ఇంకా ఎక్కువ రోజులు బతకరు అని చెప్పారంట. చెప్పిన తర్వాత అయితే వాళ్ళు మనకైతే ఫోన్ చేశారు, మీరు ఇంకా ముందుగానే వెహికల్ అయితే బుక్ చేసుకోండి అంబులెన్స్ అని వాళ్ళకి చెప్పారంట. సార్ వాళ్ళు అయితే మనకు ఫోన్ చేసి, బాబు నేను ముందుగానే అయితే అమౌంట్ కొంచెం అయితే పే చేస్తాను, మీరు రెడీగా ఉండండి, ఎనీ టైం ఫోన్ చేసినా మీరు రావాలని అయితే మనకు చెప్పారు. సో దానికి మనమైతే ఓకే చెప్పేసినాం. సార్ మీరు ఎనీ టైం కాల్ చేయండి, ఒక 3 నెంబర్స్ అయితే నేను పెడతాను, ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయమని సార్ వాళ్ళకి అయితే చెప్పాను. సార్ అయితే ఇందాక ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్ చెప్పాలంటే 3:30కి అయితే మనకు కాల్ చేశాడు సార్. ఫోన్ చేసి, బాబు మీరు వచ్చేసేయాలి, ఇంకా అయిపోయింది, ఇంకా లేరు, చనిపోయారు, మీరైతే అక్కడికి వచ్చి ఉండండి, మనకు అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ కానీ 1 hour to 2 hours టైం పడుతుంది, ఆలోపు మా వాళ్ళు అయితే అందరూ వచ్చేస్తారు, మీరైతే రెడీగా ఉండని చెప్పారు. సరే సార్ ఓకే నేను రెడీగా ఉన్నాను వచ్చేస్తా అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యేటప్పుడే నేను మన రాజుకి అయితే ఫోన్ చేసి, రాజు నువ్వు వచ్చేసి ఇంకా ఊరు నుంచి నువ్వు ఎట్లా రానికడ నీకు ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది కదా మాల్, సో నువ్వు అక్కడి నుంచి వచ్చే వరకు అదే టైం అవుతుంది, నేను వెళ్ళి పికప్ చేసుకుంటా అనేసి నేనైతే మన రాజుకి అయితే చెప్పాను. సో ఏంటంటే నేనే ఎందుకు వెళ్తున్నా ప్రతి దాంట్లో అంటే, సో నేను చాలా ఇష్టపడి వెహికల్ అయితే తీసుకున్నా. సో అందుకోసం అయితే నేను ఎక్కువ నేనే వెళ్తుంటాను. ఒకవేళ నాకు వీలు అవ్వకపోతే మ్యాక్సిమం నేనైతే బండి తీయను, ఎందుకంటే నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. మంచి డ్రైవర్ ఉంటేనే నేనైతే పంపిస్తాను బయటికి. సో అది ఫ్రెండ్స్ మనం ముచ్చట. ఒకవేళ మీకు మా సర్వీస్ అయితే అవసరం ఉంటే డిస్క్రిప్షన్లో అయితే మెయిల్ ఐడి పెడతాను, తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ అవసరం ఉన్నప్పుడే మమ్మల్ని సంప్రదించండి. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. అది ఫ్రెండ్స్ మా ముచ్చట. నేను లోపల వెళ్ళిన తర్వాత మీకు వీడియో క్లిప్ అయితే తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఒకవేళ కుదిరితే మాత్రం తప్పకుండా తీస్తాను.
చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే రాజు వచ్చిన తర్వాత అయితే నేను ఈ వీడియో అయితే పూర్తిగా కంటిన్యూ చేస్తాను. మీరైతే కంటిన్యూగా వాచ్ చేస్తూనే ఉండండి మా వీడియోస్ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతగా ఆదరించినందుకు మమ్మల్ని. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే అయ్యింది పెద్దంబర్పేట దగ్గర, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. ఆ రైట్ సైడ్లో వెహికల్ అయితే ఒకటి ఖరాబ్ అయిపోయింది మొత్తం. వాళ్ళు డీసీఎం రైట్ సైడ్లో కనిపిస్తుంది, అదే డీసీఎం. వాళ్ళైతే చేతులు నెట్టుతున్నారు. ఈ ఔటర్ పక్కన మెయిన్ రోడ్ పైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆపుకొని తింటున్నారు. దానివల్ల ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. రాని రాని ఫ్రెండ్స్, మన బండిలో అయితే డీజిల్ లేదు. డీజిల్ అయితే పోయించుకుందాం. ఇక్కడ పోయించుకుంటే పెద్ద పని అయితే అయిపోతుంది. మన నిన్న కూడా మనం అయితే విజయవాడకి వెళ్తున్నాం కదా కిరాయి. ఇది కూడా నిన్న కూడా ఇక్కడనే అయితే డీజిల్ అయితే పోయించుకున్నాము. లేదంటే 5 o'clock ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా. మనం ఎక్కించుకుంది అయితే 8:15 ఎక్కించుకున్నాము. దాదాపు మనకైతే 3 hours అయితే టైం పట్టింది. అక్కడ నుంచి మనం ఎప్పుడైతే ఎక్కించుకున్నాక ఫుల్ ట్రాఫిక్ జామ్ మన క్యాన్సర్ హాస్పిటల్లో. అక్కడ ఎక్కించుకున్నాక అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా చూసుకో, రావడానికి అయితే గంటన్నర టైం పట్టింది. సో మొత్తం బంజారా హిల్స్, మాసప్ ట్యాంకు, నాంపల్లి ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ఇట్లా తనుకులాడి ఆ ట్రాఫిక్ నుంచి బయటకు అయితే వచ్చినాకైతే అక్కడి నుంచి మనం డ్రైవింగ్ చేసుకొని నాగరాజుని ఎల్బీనగర్ రాగానే నాగరాజుని ఎక్కించుకొని ఇద్దరం కలిసి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర డీజిల్ అయితే పోయించుకున్నాం. నైట్ ఫుడ్ అయితే తినేసి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం మేము. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనము ఔటర్ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఆందోళన మైసమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళాల్సిన మన డెస్టినేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక 470-500 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి పిఠాపురం వెళ్తున్నాము. రాజమండ్రి దాటినాక అక్కడ నుంచి ఒక 76 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం వెళ్ళాల్సిన రోడ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఎల్బీనగర్ నుంచి ఇట్లా బయలుదేరుతాం అనమాట. విజయవాడ హైవే, చౌటుప్పల్ తర్వాత చిట్యాల, నార్కట్పల్లి, అట్లాగే కోదాడ, సూర్యాపేట, కోదాడ తర్వాత చూసుకున్నట్టయితే విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తర్వాత వచ్చే ఊరు. సో అక్కడ నుంచి ఒక 76 కిలోమీటర్స్ చూపిస్తున్నది వాళ్ళ లొకేషన్ అయితే. మనం వెళ్ళడానికి అయితే మనకు మార్నింగ్ 7 అవుతుంది. మనం ఎక్కడ ఆపకుండా మనం వెళ్తేనేమో 7 వరకు అయితే వెళ్ళిపోవచ్చు, లేదంటే ఎక్కువ టైం అయితే పడుతుంటుంది. సో మన ముందు చూడొచ్చు మీరు, ఏదో వెహికల్ అయితే పని చేసుకొని ఇప్పుడే వాళ్ళైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరారు. నిన్నటితో మనం కంపేర్ చేసుకుంటే, నిన్న విజయవాడ వెళ్ళాం కదా, నిన్నటితో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈరోజు అయితే ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏం లేదు. మనము సిటీ దాటి ఒక 25 కిలోమీటర్ అయితే ఇప్పుడు మనం వచ్చాము. ఇప్పుడు మనకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఎంత అవుతుందంటే 10:45 నిమిషాలు అయితే టైం అవుతుంది. ఇప్పుడు మన రాజు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. చౌటుప్పల్ అయితే ఇక్కడ నుంచి మనకైతే 12 కిలోమీటర్ అయితే చూపిస్తున్నది. ఇందాక మనం అక్కడ ఫుడ్ అయితే తిన్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చౌటుప్పల్కి అయితే వచ్చేసినాము. ట్రాఫిక్ అయితే అంతకైతే ఏం లేదు. ఇప్పుడు టైం అయితే 11:15 అవుతుంది. ఇక్కడ నుంచి విజయవాడ, చిట్యాల, నారాయణపూర్, చిట్యాల, విజయవాడ స్ట్రైట్ వెళ్ళాలి. నారాయణపూర్ అయితే ఇట్లా రైట్ తీసుకోవాలన్నమాట. మనమైతే మన ముందైతే మహారాష్ట్ర బండి ఉంది, దాంట్లో ఏదో లోడ్ అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జంక్షన్ వచ్చింది కాబట్టి మనకి ఇట్లా రోడ్ పైన ఇట్లా బ్యారికేడ్స్ వెళ్తారు. ఇట్లాంటప్పుడు మనము కొంచెం చూసుకొని మెల్లగా వెళ్ళాలి, ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ క్రాసింగ్ ఉంది కదా. సో అట్లాంటప్పుడు మనం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మన జర్నీ అయితే ఇక్కడ ఆపడం అయితే ఏముండదు, నాన్ స్టాప్ వెళ్తాము. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, అన్న మధ్యలో ఆపండి, ఛాయ్ తాగుదామన్నారు. సరే అని చెప్పినాం, ఎందుకంటే మనం వాళ్ళ మాట కాదనలేము. మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో టైం వచ్చేసి మార్నింగ్ 3:15 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం యాక్చువల్గా సిటీ దాటిన తర్వాత అయితే నేను పడుకొని ఇప్పుడు లేచాను అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం విజయవాడ దాటి మన విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ రావడం జరిగింది.
మనకు ముందైతే టోల్ గేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకు రాజమండ్రి ఇక్కడ నుంచి 135 కిలోమీటర్స్ చూపిస్తున్నది. మళ్ళీ అవతల మనం ఒక 75 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో కంటిన్యూగా ఇంకా మన రాజు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. చూడొచ్చు, ఇప్పుడు అయితే మనము టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాము. కొట్టిపాడు అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు చూడొచ్చు మొత్తం లెఫ్ట్ సైడ్లో మొత్తము ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఇప్పుడు నైట్ అంతా జర్నీ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే నిద్ర వస్తే ఇలా సైడ్కి అయితే ఇట్లా ఆపుకొని సైడ్కి పార్కింగ్ చేసుకుని అలా అయితే పడుకుంటారు. సో ఇది కరెక్ట్ వే అని కరెక్ట్ ప్లేస్ అని చెప్పలేను ఇట్లా పడుకోవడానికి అయితే, ఎందుకంటే రోడ్ పక్కన కదా. కరెక్ట్ చెప్పాలంటే మంచి పార్కింగ్లో చూసి ఆపుకొని పడుకోవడం అయితే బెస్ట్ అనేసి నా ఉద్దేశము. సో వెనకాల ఏంటంటే ఫ్రెండ్స్ ఏమైందంటే వాళ్ళు అటెండర్స్ నేను పడుకొని లేచాను. ఇప్పుడు 3:30 అవుతుంది కదా, ఈ టైంలో కూడా అయితే వాళ్ళైతే పడుకోలేదు, వాళ్ళు మెలుకొని ఉన్నారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తేలప్రోలు ఆ రూట్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే. రాజు, మన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్నట కత్తిపూడి నుంచి. కత్తిపూడి అనా? పిఠాపురం రైట్. ఆ మెయిన్ రోడ్ మీద ఉంది మన పవన్ కళ్యాణ్ ఇల్లు. చూసిన పోయేటప్పుడు చూపిస్తుంది. ఎట్లా ఉంటారు అన్న ఇక్కడ ఎంత ఉబ్బరం. ఎంత దూరం ఉంటుంది సముద్రం ఇక్కడ నుంచి? అంతే. ఇప్పుడు ఏం బంగాళాఖాతమా సముద్రం? ఓకే ఓకే. చైన్ల మందు కొడితే అంటే పురుగుల మందు కొడతారు కదా, ముక్కులకు వెళ్ళిపోవడం అట్లా కావడం వల్ల కూడా ఏదైనా అట్లా అట్లేడు. వ్యవసాయం చేయడానికి ఇంకోరు లేరు. అంటే ఈయన దగ్గరుండి కల్పించిన దాని మోతాదులు కలపడం అంటే అది ఎఫెక్ట్ కూడా చూపించదు కదా. అంటే ఇమీడియట్గా చూపించదు, ఏదైనా సరే టైం పడుతుంది. అంత బాగుంది సార్. మొత్తం ఇప్పుడు మీ డైరెక్టర్ సార్ దగ్గర ఎంతమంది పని చేస్తారు? మేము 10 మంది చేస్తాం. ఓకే. శాలరీస్ మొత్తం ఆయన ఇచ్చాడా? ఓహో. అంటే సినిమాకా? మరి సినిమా అయిపోతానా? ఒక సినిమా అయిపోయిన తర్వాత ఓహో కథ చెప్పాలి కాదన్నా, మీరు స్టోరీ చెప్పాలనా? సందీప్ రాజు చూడు సార్, ఫస్ట్ పోతుందా చూడు. అంత పోయేటట్లేదు ఇక్కడ ముంగల. పోదు పోదన్నా. ఇది బాగుంటది. ఇది కాదు, మంచిగా ఉందా దీనికన్నా ముందు? సెప్టిక్ మళ్ళీ ఇబ్బంది కావద్దు అట్లా. మళ్ళీ సెప్టిక్ ట్యాంక్ వెళ్ళిపోద్ది అన్న వెళ్ళిపోద్ది. రాజు రాజు అన్న వచ్చాయి. ఇక్కడ మెల్ల రావాలి, కొంచెం వస్తుంది. కింద